ఇంగ్లీష్ అచ్చుల ఉచ్చారణ కొంచెం కష్టమే కదా, కాని పర్లేదు. ఈరోజు ఆ చిక్కుముడిని విప్పేద్దాం. క్యాట్, కేక్, కాల్. చూసారా? ఏ అనే ఒకే అక్షరం, కాని 3 వేర్వేరు శబ్దాలు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా? అయితే ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దామా? అదే ఈ 3 శబ్దాల పద్ధతి. ప్రతి అచ్చుకి షార్ట్, లాంగ్, ఇంకా ఒక స్పెషల్ డాటెడ్ సౌండ్ ఉంటుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. షార్ట్, లాంగ్, డాటెడ్, ఈ మూడింటితోనే అసలు మ్యాజిక్ అంతా. ఫస్ట్ ఏ గురించి చూద్దాం. క్యాట్లో వచ్చేది షార్ట్ సౌండ్. కేక్లో దాని పేరు అదే పలకడం, లాంగ్ సౌండ్ అన్నమాట. ఇక స్పెషల్ సౌండ్ డాటెడ్ ఆ. ఇది ఆ అని పలుకుతుంది. కాల్ లేదా వాటర్ లాంటి పదాల్లో వినొచ్చు. సరే, ఇప్పుడు ఈ సంగతి చూద్దాం. ఎగ్లో షార్ట్ సౌండ్, బిగిన్లో లాంగ్ ఈ సౌండ్ వస్తుంది. కానీ దీని డాటెడ్ సౌండ్ చాలా ట్రికీ. ఇక్కడ ఈ అక్షరం ఏ అని పలుకుతుంది, బ్యాలెట్ లో లాగా అన్నమాట. నెక్స్ట్ ఐ అక్షరం. ఇన్లో షార్ట్ సౌండ్, కైట్లో వచ్చేది లాంగ్ సౌండ్. ఇక డాటెడ్ ఐ విషయానికొస్తే ఇది ఈ సౌండ్ ఇస్తుంది, పిజ్జా అనే పదంలో లాగా. చాలా కామన్ ఇది. ఇప్పుడు ఓ అక్షరం. దీని షార్ట్ సౌండ్ ఆ, ఆక్స్ లోలాగా. లాంగ్ సౌండ్ ఓ, రోబాట్ లోలాగా. దీని డాటెడ్ సౌండ్ ఊ అని పలుకుతుంది. టూ, డూ లాంటి సింపుల్ పదాల్లో ఇదే ఉంటుంది. ఫైనల్గా యు అచ్చు. దీని షార్ట్ సౌండ్ అ, లాంగ్ సౌండ్ అయితే యు లేదా ఊ. ఇక డాటెడ్ యూ సౌండ్. ఇది చిన్న ఊ శబ్దం. పుట్, బుక్ లాంటి పదాల్లో వినండి. ఈ డాటెడ్ సౌండ్స్ మీద కొంచెం ఫోకస్ పెడదాం, ఎందుకంటే ఇవే మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి. ఐ ఏట్ అ పీస్ ఆఫ్ పిజ్జా. ఇక్కడ పిజ్జాలో ఐ డాటెడ్ సౌండ్తో ఈలా పలుకుతుంది. అలాగే గివ్ ద బుక్ టు మీ. ఈ వాక్యంలో బుక్ లోని ఊ శబ్దం యు యొక్క డాటెడ్ సౌండ్. సింపుల్. ఈ సౌండ్స్ అన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో చూడ్డానికి ఓ చిన్న కథ విందాం. రెడీనా? వింటున్నారా? స్లూత్స్, యూజీన్ రెండింటిలో లాంగ్ యూ, ఫీల్డ్లో ఏమో డాటెడ్ ఐ సౌండ్. ఇప్పుడు చూడండి, ఫుట్ ప్రింట్స్లో డాటెడ్ యూ, థీఫ్, చీఫ్ రెండిట్లోనూ డాటెడ్ ఐ సౌండ్. ఇక్కడ చూడండి, కాల్స్లో డాటెడ్ ఏ, పిజ్జాలో డాటెడ్ ఐ, కుకీస్లో డాటెడ్ యూ అన్నీ వచ్చేశాయి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ప్రతి అచ్చుకు 3 శబ్దాలు, షార్ట్, లాంగ్ మరియు డాటెడ్. ఇప్పుడు ఈ టెక్నిక్ తెలిసింది కదా? ఇకపై ఏ ఇంగ్లీష్ పదాన్నైనా ధైర్యంగా పలకొచ్చు. ఏమంటారు?